బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో గన్ కల్చర్ మరో తెలుగు యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. న్యూయార్క్ లో పిజ్జా డెలివరీ చేస్తూ ఉండగా జరిగిన కాల్పుల్లో తెలంగాణకి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా అంశుల్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ ఓ ఖాళీ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో దుండగులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. అంశుల్ చేసిన పిజ్జా ఆర్డర్ వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా సీసీటీవీ విజువల్స్ లో ఇద్దరు అనుమానితులు కనిపించారు. అమెరికా పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అమెరికా గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా అంశుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందినటువంటి అంశుల్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మృతి చెందినటువంటి పరిస్థితి. గుండ్లపోచంపల్లిలోని అంశుల్ నివాసం వద్ద తీవ్ర విషాద చేయాలనుకునే ప్రస్తుతం మనం అంశుల్ నివాసం వద్ద ఉన్నాం. కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసిన తర్వాత నుంచి కూడా పూర్తిగా తీవ్ర బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులు ఇక్కడికి ఇంటి వద్దకి వచ్చి వారిని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంశుల్ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. తల్లిదండ్రుల కళలను నిజం చేయాలనుకున్నాడు. సో అక్కడికి వెళ్ళిన అనంతరం ఎంఎస్ పూర్తి చేశాడు. 3.5 నుంచి 4 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అంశుల్ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ఆర్థిక తోడ్పాటు కోసం పిజ్జా డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో డౌన్ టౌన్, జనరల్ గా అమెరికాలో డౌన్ టౌన్స్ అంటేనే కొంత భయానక పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం. గుర్తు తెలియని వ్యక్తులు, నల్లజాతీయులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగుడి కొంత ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. దుండగులపైన దాడులు చేయడం, దారి దోపిడీ చేయడం సర్వసాధారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ అంశుల్ పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళాడు. వెనుక నుంచి ఇద్దరు దుండగులు కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అమెరికా అధికారులు, అక్కడ ఉన్నటువంటి అమెరికా పోలీసులు ఈ విషయాన్ని ఇక్కడ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా దర్యాప్తు అక్కడ కొనసాగుతుంది. సో తెలుగు విద్యార్థులకు అక్కడ భద్రత లేకపోవడం, కొంత ఈ ఘటనలు ఈ మధ్య కాలంలో పెరగడం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అంశుల్కి సంబంధించినటువంటి కాలనీ వాసులు, బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎట్లా తెలిసింది విషయం, ఎట్లా జరిగిందని అక్కడి నుంచి సమాచారం వచ్చింది? ఈరోజు మధ్యాహ్నం 12:30కి కాల్ వచ్చింది. ఇది కాలనీ సెక్రటరీ. నేను అంశుల్ కొలాప్స్ అండ్ సురీ ఇమీడియట్లీ రా అంటే అడవుడిని రావడం జరిగింది. వచ్చిన తర్వాత హాస్పిటల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంశుల్ చనిపోయాడు. దుండగులు అటాక్ చేశారు, చనిపోయాడు. వాళ్ళ హాస్పిటల్ డెడ్ బాడీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇంకా ఫొటోస్ కానీ ఇంకా రివీల్ చేయలేదు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి కిషన్ రెడ్డి గారికి ఒక మద్దతు యాప్ ద్వారా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లోకల్ ఎంపీ గారు కూడా, ఈటల రాజేందర్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొంచెం మీ సహకారంతో మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేయడం అంటే, అట్లీస్ట్ డెడ్ బాడీ తొందర వచ్చే ప్రయత్నం చేయండి. అంశుల్కి గతంలో ఏమైనా ఇట్లాంటి ఎదురయ్యాయా? ఎందుకంటే డౌన్ టౌన్స్ లో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి ఇప్పుడు ఇంతవరకే కాలేదు. ఆల్మోస్ట్ అంశుల్ పోయి 3.5 years అవుతుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాడు. వీకెండ్స్ పార్ట్ టైం మామూలుగా స్టూడెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం లోన్ క్లియర్ చేయాలి ఆ ఉద్దేశంలో పార్ట్ టైం కూడా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా కష్టపడ్డాడు. పాపం బాడీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది అంశుల్ మృతదేహం? ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంబసీని కాంటాక్ట్ అయ్యారు, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎంపీ కూడా చెప్పినారు. వాళ్ళ నుంచి ఎట్లా ఉంది స్పందన, ఏం చెప్పారు, ఎప్పటి వరకు? అందరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు వీకెండ్స్, శనివారం రేపు ఆదివారం గట్టి సపోర్ట్ చేయండి, తొందరగా ప్రయత్నం చేయండి. సో ఇది పరిస్థితి, ఎంతో బాధాకరం. అమెరికాకి జనరల్ గా తెలుగు విద్యార్థులు ఎన్నో కళలు కానీ వాళ్ళ కళల్ని నిజం చేసుకోవాలని అక్కడికి వెళ్తుంటారు. ఈ విధంగా దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఇక్కడ అంశుల్కి ఎలాంటి వైరుధ్యాలు లేవు, ఎంతో లవ్లీగా ఉంటాడంటూ కూడా తన సోదరి ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు వింటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. సో అంశుల్కి ఎవరు శత్రువులు లేరు. ఆయన ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ఎంఎస్ పూర్తి చేశాడు. అక్కడే పార్ట్ టైం గా పిజ్జా డెలివరీగా 6 నెలల పాటు అక్కడే పనిచేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. సో శత్రువులు ఎవరు లేరు, హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. అంశుల్ అంటే పెద్ద ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి బిజినెస్ మెన్ కాదు. కానీ ఇక్కడ డౌన్ టౌన్ కి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి అంశుల్ పైన వెనుక నుంచి దుండగులు ఎవరు
కాల్పులు జరిపారనేది కూడా అమెరికా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటు మిగతా సంబంధిత అధికారులు స్పందించి మృతదేహాన్ని హైదరాబాద్కి వీలైనంత త్వరగా రప్పించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్ బిగ్ టీవీ మేడ్చల్ నుండి. మరోవైపు అంశుల్ మరణ వార్తతో గుండ్లపోచంపల్లిలోని స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు విగత జీవిగా మారాడన్న వార్త వినటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంశుల్ భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. రంగంలోకి దిగిన భారత కాన్సులేట్ అధికారులు బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత. ధనలక్ష్మి ఎన్నో ఆశలతో పిల్లల్ని విదేశాలకి ఫ్యామిలీ పంపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ జరగరానటువంటి ఘటనలు జరిగి కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోవడం కాదు, జీవితాంతం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. చివరిగా తన కొడుకునో లేదో కూతుర్ని కోల్పోయినటువంటి ఘటనలు. అయితే అంశుల్ గౌడ్ గత కొన్ని సంవత్సరాల క్రితం యుఎస్ వెళ్ళాడు. నిన్న జరిగినటువంటి కాల్పుల్లో అక్కడే మరణించినటువంటి ఘటన అటు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. అంశుల్ గౌడ్ ఎన్ని సంవత్సరాల క్రితం యుఎస్ వెళ్ళాడు? 4 years అవుతుందండి. ఏం చేస్తున్నాడు అక్కడ? అతను ఎంఎస్ చైనీకి వెళ్ళాడు. ఎంఎస్ అయిపోయింది. దాని తర్వాత ఈ స్టార్టెడ్ వర్కింగ్ విత్ జాపనీస్ కంపెనీ కాల్డ్ కేవీడబ్ల్యూసి. దెన్ ఇది పార్ట్ టైమ్గా చేసేవాడు. వీకెండ్స్లో దే యూస్ టు కాల్ ఎట్ అ పిజ్జా కౌంటర్. సాటర్డే సండే కాబట్టి కొద్దిగా వాళ్ళకి హెవీ రష్ ఉంటే వాళ్ళు కాల్ చేసి రిక్వెస్ట్ బేస్ మీద పిలుస్తారు. సో దట్ హౌ హి హాస్ టు గో ఆన్ సాటర్డే ఫర్ డెలివరీ. అంశుల్ గౌడ్ని ఎవరు కాల్చి చంపారు అని ఇప్పటివరకు ఎలాంటి వివరాలన్నా వచ్చాయా? లేదు, ఏ వివరాలు లేదు. ఓన్లీ 2 people ఫాలోయింగ్ హిమ్. గన్ మ్యాన్ వచ్చినారు, బ్లాక్ మాస్క్ వేసుకొని షూట్ చేస్తానని చెప్పినారు, అంతే. ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. చివరిగా ఎప్పుడు మాట్లాడారు మీ అన్నయ్య? ఎప్పుడైనా ఇలాంటివి షేర్ చేసేవాళ్ళ? సాటర్డే మార్నింగ్ కాల్ చేశారు, చాలాసేపు మాట్లాడాము. ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్తున్నప్పుడు కాల్ చేసి మాట్లాడారు. దెన్ ఆఫ్టర్ 3-4 hours వీ రిసీవ్డ్ మెయిల్స్ దట్ థింగ్ ఈజ్ నో మోర్. వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫ్రెండ్స్ ట్రై చేసాము, ఇక వాళ్ళు కూడా అందరు షాక్లో ఉన్నారు, ఎవరు లైన్లో రాలేకపోయారు. అంశుల్కి సంబంధించి అసలు ఎందుకు వెళ్ళాడు, ఎలాంటి డ్రీమ్స్ తనకు ఉన్నాయని చెప్పాడు? అంటే చిన్న పర్సన్ కాదు, 27 years ఒక తండ్రి తల్లి కళ కొడుకుని అలా చూడడం. ఈ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి. అతని ఎడ్యుకేషన్ కూడా ఆండ్రూస్లో చదివాడు. దెన్ హీ హస్ డన్ హిస్ బీటెక్ ఇన్ సిబిఐటి. వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ మెచ్యూర్డ్ పర్సన్, వెరీ టాలెంటెడ్ పర్సన్. చాలా చాలా మంచోడు. హీ డిడ్ంట్ డిజర్వ్ దట్ అవ్వడం. వెరీ టాలెంటెడ్ పర్సన్. అంటే అంశుల్ లాంటి వాళ్ళని చాలా మంది తల్లిదండ్రులు కోల్పోతున్నారు. విదేశాలకి ఎన్నో ఆశలతో పంపిస్తున్నారు. కనీసం అంశుల్ని చివరిగా అక్కడ ఏం జరిగిందని తెలియడానికే కొన్ని గంటల వ్యవధి పడుతుంది. ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, ఇండియన్ పేరెంట్స్ అందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి ఏ పేరెంట్స్కి రాకూడదు. ఇట్ వెరీ సాడ్. సో ఇట్స్ టైమ్ టు వేకప్ నౌ అండ్ గెట్ బ్యాక్ యువర్ చిల్డ్రన్ బ్యాక్ టు ఇండియా. నౌ మన ఇండియాలో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ నౌ. నో నీడ్ టు గో టు అమెరికా. దట్ ఈస్ అ సింపుల్ మెసేజ్ ఫ్రమ్ ఎ బెటెడ్ ఫ్యామిలీ వీ వాంట్ టు గివ్ టు ఎవ్రీవన్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువత ఎక్కువగా వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేదంటే జాబ్స్ చేయాలి అని చెప్పేసి ఎన్నో ఆశలతో వెళ్తూ ఉంటారు. కానీ కనీసము మనం ప్రాణం విడిచేటువంటి సమయంలో మన చుట్టూ ఎవరు చెప్పుకోవడానికి కూడా ఉండరు. అవసరం లేదు, ప్రెస్టీజ్ కోసమో దేనికోసమో జాబ్ కోసం యూఎస్కి వెళ్ళడం. వీ కెన్ డూ ఇట్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఢిల్లీకో ఎక్కడన్నా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ అంత దూరం వెళ్ళి దగ్గర ఎవరు లేకుండా చనిపోయి ఇప్పుడు ఇంత కష్టపడి తేయడానికి కూడా ఇంత కష్టమవుతుంది. ఇక్కడికి అవసరం లేదు అంత కష్టపడడం. ఇట్స్ బెటర్ టు గెట్ బ్యాక్. జాగ్రత్త ఉండాలి, మంచి ఇండియన్స్ ఉన్న ప్లేస్లో ఉండాలి, ఇట్లా కాకుండా. వీ షుడ్ గెట్ జస్టిస్. వాళ్ళ అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం మనుషులు అంటే. ఎంతో ఒక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఈ రోజున తన మరణ వార్త విని ఒకవైపు పేషెంట్ అయిపోయారు. చాలా చాలా బాధపడుతుంది, అసలు తీసుకోలేకపోతుంది. ఇంకా వచ్చే వరకు ఎట్లుంటుందో తెలీదు. చాలా కష్టం. ఆల్రెడీ షీ హ్యాడ్ ఆస్తమా ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది న్యూస్ నిన్న నుంచి. సో కంటిన్యూస్గా నిన్న నుంచి షీ ఈజ్ ఓన్లీ ఆన్ మెడికేషన్. చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ నుంచి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. సో ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలి? We request central and state government to please get back the body as soon as possible. మా humble request అది.
అమెరికా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు, ఎన్నో ఘటనలు జరిగాయి, అయినా కూడా అక్కడ మార్పు రావడం లేదు. సిస్టంలో ఎలాంటి మార్పులు రావాలి? సో అమెరికా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, నా అమెరికా గవర్నమెంట్ హాస్ రీసెంట్లీ డన్ ఏ వార్ ఆన్ ఇరాన్ అండ్ ఇరాక్, సేయింగ్ దట్ దే ఆర్ డూయింగ్ న్యూక్లియర్ వెపన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కంట్రీలో జరుగుతున్న ఈ మారణ ఆయుధాలు దే హ్యావ్ టు స్టాప్ ఇట్. ఆ గన్ కల్చర్ ఆగిపోవాలి, ఆ కాన్స్టిట్యూషన్ ఆ కల్చర్ మారాలి. అసలు ఎవరు యాక్షన్ తీసుకోరు ఇప్పుడు దీనిపైన. ఆ గన్ కల్చర్ ఆగిపోవాలి, ఆ డ్రగ్స్ కల్చర్, మాఫియా, గ్యాంగ్స్, ఎవ్రీథింగ్ షుడ్ స్టాప్. పీపుల్ షుడ్ బి సేఫ్ దేర్, ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే మీకు ఎప్పుడైనా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి, సో మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాబ్స్ చేస్తారు, ప్రతి ఒక్కరూ బతకగలిగేటువంటి క్యాపబిలిటీ కావచ్చు, సెక్యూర్ ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో ఎందుకు ఉండడం లేదనుకుంటున్నారు? వాళ్ళ పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంటే అది ఉండదు. దాంతో కంపేర్ చేసి ఇండియానే సేఫర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఆ గన్ కల్చర్ అదంతా చూస్తే మన దగ్గర ఇట్లా గన్స్ తీసుకొని షూట్ చేయడం అవన్నీ ఉండదు వాళ్ళ దగ్గర ఉన్నట్టు. 1 షాట్లో చనిపోయాడు. అంత ఈజీగా ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు అట్లా చేస్తుంటే? అంత ఏమన్నా అంటే ఉట్టిగానే వచ్చేస్తారు అంటారు కాప్స్, కానీ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు అంత ఈజీగా చంపేటట్టు? అంశులు ఆ టైంలో ఎవరిని తలుచుకొని ఉంటాడంటే, చివరి క్షణం ప్రాణాన్ని కోల్పోయేటటువంటి సమయంలో ఫ్యామిలీ దగ్గర లేరు, ఎవ్వరూ కనిపించలేరు, ఎవరికి చెప్పుకోలేడు. ఏదన్నా చెప్పాలి అనుకున్నా సరే ఆ టైంలో అసలుకి అంత ఎమోషనల్గా ఎవరికి కనెక్ట్ అయి ఉంటాడు? మమ్మీ, డాడీ అంతే. తల్లిదండ్రులకే కనెక్ట్ అయి ఉంటారు కదా. మనకి చిన్న నొప్పి తగిలినా అమ్మానే పిలుస్తాం కదా, మరి అంత పెద్ద నొప్పి తగిలినప్పుడు అమ్మానే అని ఉంటారు కదా. ఇప్పుడు ఎట్లుంటారో వాళ్ళు అని అనుకుంటారు. వాళ్ళకి ఎట్లుంటారు ఇండియాలో ఎట్లా? అంశుల్ డ్రీమ్ ఏమని చెప్పేవాడు అంటే, ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ ఉంటుంది, ఐఏఎస్, ఐపీఎస్ లేదా పెద్ద సాఫ్ట్వేర్ అవ్వాలి, గుడ్ లైఫ్, గుడ్ హీ హాస్ టు డూ సమ్ గుడ్ హెల్ప్ టు సొసైటీ. మంచి పొజిషన్లో ఉండాలి కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి చదువుకునేవాడు. పేరెంట్స్ అంతా గారాబంగా పెంచుకున్నారు కదా, అంశుల్ని అంత దూరం పంపించడానికి ఇష్టంగానే పంపించారా, లేదంటే తన ఇష్టం కొరకు వెళ్ళాడా? రెండు, ఇద్దరం ఇష్టంతోనే వెళ్ళినారు, అలా జరిగిపోయింది. అయితే అంశుల్ గౌడ్ని కోల్పోవడం తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎంతో మంది తెలుగు యువత అక్కడికి వెళ్ళి ప్రాణాలను కోల్పోతున్నారు, జాబ్స్ అని పరుగులు తీస్తున్నారు, సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ తిరిగి రానటువంటి లోకాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాము. అంటే ఇలాంటి ఘటన వినడం మాకే జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటిది మీ ఫ్యామిలీ మెంబరు, యువతకి ఏం చెప్తారు? ఎవరైనా ఇక్కడే మన దగ్గరే మంచిగా ఇక్కడే చూసుకోవాలి, వేరే కంట్రీస్ అలా వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బెటర్ అనుకుంటున్నాను అంతే. ఎప్పుడు తెలిసింది అంశుల్ చనిపోయాడు అని? నిన్న తెలిసిందండి. మీరు చెప్పండి, అంశుల్ ఇక లేడు అన్న విషయాన్ని ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నారు. సో చాలా మంది తెలుగు యువత ప్రాణాలను కోల్పోతుంది. ఇది ఒక స్టేట్మెంట్ అండి. అంటే చాలా వరకు మనము ఇన్సిడెంట్ చూస్తుంటున్నాము, రిపీటెడ్ అవుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే, అమెరికన్ గవర్నమెంట్ వరల్డ్లో బిగ్గెస్ట్ కంట్రీలో మేము నెంబర్ 1 అని చెప్పుకుంటారు. ఈ డ్రగ్స్ మాఫియాని, ఈ గన్ కల్చర్ని ఆపేయాలనుకుంటే వాళ్ళకి పెద్ద విషయం కాదండి. 100% అనుకుంటే చేయొచ్చు. మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళని బ్లాక్స్ని తెలియదండి. అంటే ఈ పెద్ద యుద్ధాలు ఒక కంట్రీస్కే అయితే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కానీ ఇటువంటి స్టూడెంట్స్కి సేఫ్ లేకుండా అయిపోయింది. మన వాళ్ళు అవకాశాల గురించి అప్పులు చేసి, మినిమం ఒక స్టూడెంట్ వెళ్ళాలంటే 50 నుంచి 1 crore అవుతుంది ప్రస్తుతానికి. అప్పులు చేసి వాళ్ళు అప్పులు తీర్పుకోవాలి, పేరెంట్స్ మీద బర్డెన్ అవుతుందని పోతే వాళ్ళకి జరిగే పరిణామం ఇదండి. అంటే అంశుల్ మెమరీస్ ఎన్నో ఈ ఇంట్లో ఉండి ఉంటాయి. రేపు అంశుల్ డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు అసలు ఆ కుటుంబం జీర్ణించుకోగలుగుతుందా? ఇప్పటికే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూస్తే దారుణం అండి. వాళ్ళ మదర్ నిన్న నుంచి సెలైన్ మీద ఉంది, తను ఆస్తమా పేషెంట్ అండి. వాళ్ళు తట్టుకుంటారు, ఇంకా 4-5 days అయితే అయ్యేటట్టు ఉందండి. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. కాలనీలో మాకు అసలు ఇటువంటి ఇన్సిడెంట్ విన్న తర్వాత చాలా బాధాకరంగా ఉందండి. అంటే ఎవ్రీ టైము ఎక్కడొక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ మన ఇండియన్స్కి జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది కోల్పోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్కి? ఖచ్చితంగా అండి, ఎవ్రీ పేరెంట్ అండి, లాస్ట్ ఒక 10 years ముందు చూసుకుంటే ఎవ్రీ స్టూడెంట్ని అమెరికా వెళ్ళాలి, చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి పరిస్థితి వచ్చింది. కనీసం మారండి, ఇక్కడ నుంచి ఇటువంటి సంఘటనలు చూసినా మారండి. అక్కడ సేఫ్ లేదండి, ఖచ్చితంగా సేఫ్ లేదు. గవర్నమెంట్ మన ఇండియన్ అంటే చాలా చులకన చూస్తుంది.
అటువంటి పోవడం వేస్ట్. ఎందుకు అమెరికాలోనే ఇండియన్స్కి అంత సెక్యూర్ లేకుండా పదే పదే ఈ కాల్పులు జరుగుతున్నాయని అనుకుంటున్నాను? ఏదైనా ఉండొచ్చు అండి, పొలిటికల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక ఫ్యామిలీకి జరిగింది కాబట్టి ఇది చాలా బాధాకరం అండి. ఇది ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ కానీ యుఎస్ గవర్నమెంట్ కానీ వాళ్ళ ఇంటర్నల్ ఏముంటో తెలియదు, కానీ ఒక ఫ్యామిలీకి జరిగిన మచ్చ మాత్రం తీర్చలేరండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అమెరికా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అండి, అమెరికా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటే వాళ్ళు కనీసం పట్టించుకునే పరిస్థితులు లేరు ఇండియన్స్ని. అటువంటి పోవడం వేస్ట్, మనం వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి లేదు. మన ఇండియన్స్ పోవడం తగ్గిస్తే బాగుంటుంది. అయితే అమెరికా లాంటి దేశాలకి పరుగులు తీసి ప్రాణాలు కోల్పోయే కన్నా కూడా మన ఇండియాలోనే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, పిల్లల్ని విదేశాలకు పంపించాలి అన్నటువంటి తపన మానేసి మన ఇండియాలోనే సెక్యూర్ ప్లేస్లో పిల్లల్ని అట్లీస్ట్ ఇలాంటి ఆపద వచ్చినప్పుడు కళ్ళ ముందే కనిపిస్తారు. ఈరోజు అంశుల్ ఇక చివరి క్షణంలో కనీసం తన బాధని కానీ లేకపోతే తనకి ఏం జరుగుతుందన్న విషయాన్ని ఎవ్వరికి చెప్పుకోవడానికి చుట్టుపక్కల ఏం లేరు. కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఒక అనాథగా ఎవరు లేనటువంటి విధంగా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అక్కడ ప్రభుత్వం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్ సుజాత.